బెజవాడలో కుర్రాళ్ల గ్యాంగ్ వార్ కల్చర్ మళ్లీ మొదలవుతుంది. వరుస ఘటనలు విజయవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో కుర్రాళ్లు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి కానూరులో కుర్రాళ్ల గ్యాంగులుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. రోడ్డుపై ఓ కుర్రాడు కారుని అడ్డంగా పెట్టాడు. మరో గ్యాంగ్ సభ్యులు అతడిపై దాడి చేశారు. దీంతో రెండు గ్యాంగులు రోడ్డుపైనే ఘర్షణ పడ్డాయి. అర్ధరాత్రి జరిగిన ఈ గ్యాంగ్ వార్ కానూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. పది రోజుల కిందటే ఇద్దరు కుర్రాళ్లు ఏకంగా తార్ కార్లతో ఢీకొట్టుకున్నారు. అమ్మాయి విషయంలో తలెత్తిన గొడవ హత్యాయత్నం వరకు వెళ్లింది. తారుతో ఢీకొడుతున్న సీన్ పెద్ద సంచలనమే రేపింది. ఈ కేసులో ఇద్దరు కుర్రాళ్లు జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు కానూరులో జరిగిన ఘర్షణ మరోసారి పోలీసులకు సవాల్ విసురుతుంది. ఇక విజయవాడలోని కానూరులో మరోసారి కుర్రాళ్ల గ్యాంగ్ వార్ కల్చర్ అయితే మొదలైందని చెప్పుకోవాలి. అర్ధరాత్రి రోడ్ల మీదకు వచ్చి రెండు వర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ దుర్భాషలాడుకుంటూ అర్ధరాత్రి హల్చల్ చేశారు. విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అయితే పక్కనున్న వారు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసి పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఒక్కసారిగా అటు రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రి ఇరువురు గొడవ పడడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఇదివరకే గత 10 రోజుల క్రితం కూడా తార్ కారుతో కుర్రాళ్ళు గొడవ పడిన ఘటన మనం చూసాము. పెద్ద ఇష్యూ కూడా అయింది. ఇప్పటికే పోలీసులు వారిని అయితే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి కుర్రాళ్ళ గ్యాంగ్ వార్ అయితే విజయవాడ అర్ధరాత్రి రోడ్లపై మరొకసారి ఘర్షణకు దారి తీసిందనే చెప్పుకోవాలి. సో మరి దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఇప్పటివరకు ఎవరినన్నా అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. కానూరులో జరిగిన ఈ ఘటనతో మరోసారి పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. సో చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ దుర్భాషలాడుకుంటూ రోడ్ల మీద ఘర్షణ వాతావరణం సృష్టించారు.